హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. కాంగ్రెస్ గురించి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌లో ఎవరి లొల్లి, ఎవరి గోల వారిదే. ఎవరు వాళ్ళ ఇష్టారీతిన మాట్లాడుతా ఉంటారు. ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వాళ్ళ సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా కూడా ఉన్నాడు. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా నాకు మంత్రి పదవి రాలేదన్న కోపం కోమటిరెడ్డి రాజగోపాల్‌లో క్లియర్‌గా కనపడతా ఉంది. సరే, ఈ కోపాలు, తాపాలు పక్కన పెట్టేస్తే రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయటంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు అన్న విషయాన్ని ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. తర్వాతన అది పెద్ద వైరల్ అయిన తర్వాత పార్టీ అధిష్టానం అలా మాట్లాడొద్దని చెప్పిన తర్వాత కొంత మెతకబడి నేను అలా మాట్లాడలేదు, ఇంకోలా మాట్లాడాను అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నిన్న క్లియర్‌గా సీఎల్‌పీ మీటింగ్‌లో అందరూ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సమయంలో చాలా క్లియర్‌గా రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీసినట్టు తెలుస్తా ఉంది. డబ్బులు లేనప్పుడు అన్ని మాటలు ఎందుకు చెప్పావు? డేట్స్ ఎందుకు ప్రకటించావు? ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి ఛాలెంజ్ ఎందుకు విసిరావు? రైతు భరోసా 26 తారీఖు రోజు టపీమని పడిద్దని చెప్పేసి ఎందుకు మాటలు చెప్పావు? నీ మాటలు చెప్పడం ఫలితంగా, దాన్ని రైతులు నమ్మటం ఫలితంగా మేము గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. హామీలు ఎక్కడ అని అడుగుతున్నారు. మహిళలకు ఇస్తానన్నటువంటి మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్నటువంటి రూ. 2,500 ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు. 2,00,000కి పైగా డబ్బులు కట్టి అంటే అప్పు ఉండి, ఆ పైన డబ్బులు కడితే 2,00,000 రుణమాఫీ చేస్తానని గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ పైనున్న డబ్బుల్ని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అప్పు తీసుకొచ్చి మరి రైతులు కట్టి 2,00,000 మాఫీ చేస్తారు. మాఫీ చేసిన తర్వాత మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకొని, ఆ బ్యాంక్ లోన్ డబ్బుల్ని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడికి కట్టుకోవచ్చు. కొంత మిగులుద్ది కూడా అది పెట్టుబడి సాయం కింద పెట్టుబడికి పనికొస్తాయి అని రైతులు ఆలోచించారు. కానీ వాళ్ళ రుణాలు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేయలేదు. దాదాపు రుణమాఫీలు 30% రుణమాఫీ ఇంకా కాలేదు. ఈ 2,00,000 పైనున్న రుణాలు కాలేదు కాబట్టి. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడుతూ వస్తున్నారు. ఇది నిన్న సీఎల్‌పీ మీటింగ్‌లో కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తా ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాటలు చెప్తున్నావు. నువ్వు మాటలు చెప్పడం వల్ల, నీ నిర్ణయాల వల్ల మేము జనంలో తిరగలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎమ్మెల్యేలుగా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. మేము మాస్ లీడర్స్ ఎప్పుడూ ఓటములు ఎరిగినోళ్ళం కాదు. అలాంటిది మేము భయపడుతున్నాం, మా రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిద్దా అని చెప్పేసి అనే విషయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్‌గానే మైక్ పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని కడిగేసినట్టు తెలుస్తా ఉంది సీఎల్‌పీ మీటింగ్‌లో. అది దీనికి ఉన్నటువంటి కారణాలు కేవలం రైతులు నిలదీస్తారనా, ప్రజలు నిలదీస్తారనా, రాజకీయ భవిష్యత్తా? ఇంతే మాత్రమేనా? లేదు వేరే కోపాలు, తాపాలు మనసులో ఉండి మాట్లాడారో తెలీదు కానీ, క్లియర్‌గా సీఎల్‌పీ మీటింగ్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేసి మరి మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. నిజానికి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి ఏ స్థాయికి చేరిందంటే, ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఫామ్ హౌస్‌లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కావటం. వాళ్ళు కోపం ఏంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద. ఇక్కడ ఒక్కొక్కళ్ళ కోపం ఒక్కొక్కళ్ళ మీద. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిధులివ్వట్లేదు, బిల్లులివ్వట్లేదు, మాకు చెల్లింపులు చేయట్లేదు, మా బిల్స్ అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి అని చెప్పేసి ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. నిజానికి ఇదే ఎమ్మెల్యేలు రైతు రుణమాఫీ సరిగ్గా జరగలేదు, రైతు భరోసా డబ్బులు ఇంకా ఇవ్వలేదు, ఈ విడతల వారీగా ఇవ్వటం ఏంటి? ఆ విడతల వారీగా ఇచ్చేదంటే కూడా ఒక ఎకరం ఉన్నోళ్ళకి వరకే ఇప్పటి వరకు కంప్లీట్ కావటం ఏంటి? మేము డేట్ ప్రకటించి 10 రోజులు అవుతున్నా. తొందరగా కావాలి కదా! కనీసం 5 ఎకరాలోళ్ళ కన్నా తొందరగా వెయ్యాలి కదా! అని సెపరేట్ మీటింగ్ అయితే అది వేరు. కానీ అలా భేటీ కాలే. ఒక మంత్రి మీద కోపంతో భేటీ అయ్యారు. అంటే అంతర్గత విభేదాలు, కుమ్ములాట్లు. నిన్న ఆ ఎమ్మెల్యే క్లియర్‌గా ఫైల్స్ తీసుకొచ్చి ఈ కాంగ్రెసు రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షితో సెపరేట్‌గా భేటీ అయ్యి, ఆ ఫైల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి అదే పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారికి ఇవ్వటం జరిగింది. ఎవరి మీద ఇచ్చారు ఈ ఫైలు? ఈ ఫైల్ తయారైందంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి. అతను చేసిన అక్రమాలు, అతని భూ ఆక్రమణలు, అతను ఏ రకంగా డబ్బులు కమిషన్ తింటున్నాడు, ఈ ఫైల్ అంతా తయారు చేసి ఇచ్చారు. అంటే కాంగ్రెస్‌లో ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లెయింట్ చేసుకునే పరిస్థితి. స్వయంగా రేవంత్ రెడ్డి మీద ఒక ఎమ్మెల్యే తిరుగుబాటు, ఒక మంత్రి మీద 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు. ఇది గనుక బద్దలైతే, ఈ అసంతృప్తి గనుక బద్దలైతే దీన్ని రెడీగా ఉన్నాడు కేసీఆర్ క్యాచ్ చేసుకోవడానికి. ఇప్పటికి నిన్న వార్త మనం చూసాం. సీఎల్‌పీ మీటింగ్‌కి బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు రాలేదు. దానం నాగేంద్ర కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు,
తెల్లం వెంకట్రావు కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, గాంధీ కావచ్చు, వీళ్ళెవరూ కూడా నిన్న సీఎల్‌పీ భేటీకి రాలేదు. అంటే వీళ్ళంతా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోతారన్న ప్రచారం కూడా స్టార్ట్ అయింది. ఇది పక్కన పెడితే, ఇవన్నీ పక్కన పెడితేస్తే ఇంకొక మంత్రిగా జూపల్లి కృష్ణారావు స్వయంగా రేవంత్ రెడ్డి మీద కంప్లెయింట్ చేయడానికి బెంగుళూరు వెళ్ళాడు. సీఎల్‌పీ భేటీ ఒకవైపు జరుగుతుంటే, మంత్రి డైరెక్ట్‌గా బెంగుళూరు వెళ్ళి అక్కడ ఖర్గే ఉంటే, అంటే వాళ్ళ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఖర్గే ఉంటే, ఆయన్ని కలిసి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేసి వచ్చాడు. ఎవరు ఆ జూపల్లి కృష్ణారావు? రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్‌లో మంత్రి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి. మంత్రులు ఫిర్యాదు చేసే పరిస్థితి. ఇంకా ఎమ్మెల్యేలు మిగతా మంత్రుల మీద అసంతృప్తిని ప్రకటించే పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి గనక కాంగ్రెస్ పార్టీ రివైవ్ కాకపోతే, ఇప్పుడు ఒక విషయం, ఈ ఎమ్మెల్యేల అసంతృప్తి ఎప్పుడు ఇంకా పీక్స్‌కి పోద్ది. ఇప్పుడు ప్రభుత్వం మీద మంచి పేరొస్తుంది, ముఖ్యమంత్రి గారికి మంచి పేరొస్తుంది, మాస్ ఇమేజ్ ఉంది అనుకున్నప్పుడు లోపల అసంతృప్తి ఉందో లోపలే దాచుకుంటారు. బయటికి వెళ్ళగక్కలేరు. భయపడతారు. కానీ ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మనం ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యామని ప్రజలు భావిస్తున్నారు, లోకల్ బాడీల్లో మనకు వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం కనపడతా ఉంది, మన జనం తిడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు. అసలుకే మోసం వస్తుంది అనుకున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏమాత్రం వెనకాడరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటిందో లేదో ఇప్పుడే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు కాంగ్రెస్‌లో వచ్చాయంటే ఫెయిల్యూర్స్ ఎక్కడున్నాయి? ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో ఉన్నాయి. ప్రజల్లో ఆ కోపాన్ని ఎమ్మెల్యేలు గమనించారు కాబట్టి రాజకీయ భవిష్యత్తు కోసం తమదైన దారి చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదేమైనా కాంగ్రెస్‌లో నిన్న సీఎల్‌పీ మీటింగ్‌లో డైరెక్ట్‌గా, ఇప్పటివరకు ఇండైరెక్ట్‌గా అసంతృప్తులు, సెపరేట్ భేటీలు, విందులు, లోపల గుట్టు చప్పుడు కాకుండా చెవులు కొరుక్కుంటూ మాట్లాడుకోవటాలు, ఇవన్నీ నిన్నదాకా వార్తలైనటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు డైరెక్ట్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఏమన్నా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో కూడా పార్టీలు మారినట్టు, గతంలో బీజేపీకి పోయాడు, తర్వాత మళ్ళా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏమన్నా కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్‌లో పోయే ప్రమాదం ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచన కూడా కొనసాగుతోంది. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గనక కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే అది నిజంగా కాంగ్రెస్‌కి చాలా ఇబ్బందికరమైన పరిణామంగా మారే అవకాశం అయితే ఉంది అనేటువంటిది రాజకీయంగా నడుస్తున్న చర్చ.